మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే సింహరాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సింహరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక షష్టగ్రహ కూటమి, ఇక్కడ పంచగ్రహ కూటమి అంటే ఆరో గ్రహం గురువు గారి యొక్క దృష్టి కూడా ఉండి మొత్తం 6 గ్రహాల యొక్క ప్రభావం కుంభరాశి మీద ఉండటం. సింహరాశి వారికి సంబంధించి దీని ఫలితం ఏ విధంగా ఉంటుంది? ఆల్రెడీ సింహరాశి వారికి రాహు యొక్క ట్రాన్సిట్ సప్తమ స్థానంలో జరుగుతూ ఉంది. సో సప్తమ స్థానంలో రాహు యొక్క గ్రహం ఎవరి మీద నమ్మకాన్ని కానీ, లాయల్టీకి సంబంధించిన విషయాల్లో కానీ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కానీ, సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు ఫారెన్ ట్రేడింగు, జర్నీసు, ఈ విషయాల్లో కొంత రాహు యోగిస్తాడు. కానీ అండ్ రిలేషన్, క్లోజ్ రిలేషన్ అంటే అది ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, ఎనీ రిలేషన్ మధ్య ఒక టెస్టింగ్ పీరియడ్ మాత్రం రాహు నడుపుతుంటాడు 2025 మే జూన్ నుంచి. సో ఇక్కడ అంటే మెయిన్గా 7th హౌస్ అనేది మ్యారిటల్ లైఫ్, మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో 2025 మే జూన్ ఆ టైం నుంచి కూడా రాహు యొక్క ట్రాన్సిట్ స్టార్ట్ అవటం వల్ల కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి సంబంధించి అయితే కొంచెం రాహు యొక్క ఫ్లక్చువేషన్ వల్ల అండర్స్టాండింగ్కి సంబంధించో, సో ఆల్రెడీ మ్యారేజ్ అయినా చాలా సంవత్సరాలు అయినా కూడా రాహు ట్రాన్సిట్ అంటే సమ్ టెస్టింగ్ లాగా ఉంటుంది. బట్ రాహు అక్కడ ఉన్నాడు యాక్చువల్గా. దాంతోపాటుగా ఫిబ్రవరి 3వ తారీఖు బుధుడు, అలాగే ఫిబ్రవరి 6వ తారీఖు శుక్రుడు, అలాగే ఫిబ్రవరి 6వ తారీఖున మనకి శుక్రుడు, తర్వాత 13వ తారీఖు రవి, 23వ తారీఖు కుజుడు. సో ఇలాగ మొత్తంగా మాసగ్రహాలన్నీ కూడా ఫిబ్రవరి 23 కల్లా అక్కడ సప్తమ స్థానంలో ఎలైన్ అవుతూ ఉన్నాయి, కంజెక్ట్ అవుతున్నాయి, యుతి చెందుతూ ఉన్నాయి. అది 7th హౌస్ అవుతూ ఉంది. సో దిస్ ఈస్ వెరీ టెస్టింగ్ పీరియడ్ టు యువర్ బిజినెస్ పార్ట్నర్షిప్స్, మ్యారిటల్ లైఫ్ అండ్ సమ్ ఈగో క్లాషెస్ ఆర్ డామినేటింగ్ క్లాషెస్ అనేవి మీ సహచరులతో ఉద్యోగం చేసే చోట కానీ, మీరు చేసే కాంట్రాక్ట్ విషయాల్లో కానీ. ఇక్కడ రాహు ఇస్తే యాంప్లిఫైయర్, రాహు యాంప్లిఫై చేస్తాడు. ఆ సప్తమంలో ఉన్న బుధుడు యోగించే గ్రహం కాదు, శుక్రుడు యోగించే గ్రహం కాదు, రవి యోగించే గ్రహం కాదు, కుజుడు యోగించే గ్రహం కాదు. సో ఇన్ని గ్రహాల యొక్క యుతి మీకు ఎప్పుడైతే ఇక్కడ మనకి 7th హౌస్లో కంజెక్ట్ అయ్యి ఉందో గట్టిగా, ఈ మాసగ్రహాలు ఏవి కూడా 7th హౌస్లో యోగించే గ్రహాలు అయితే కావు. 7th హౌస్లో యోగించే గ్రహాలు కాకపోవటం వల్ల మెయిన్గా మనకి ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో అసలు ఫిబ్రవరి కానీ మార్చి కానీ అంత వర్కౌట్ అయ్యే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. మ్యారిటల్ లైఫ్ మధ్య చిన్నపాటి పొరపచ్చాలు వచ్చినా, ఈగో క్లాషెస్ వచ్చినా సరిదిద్దుకోకపోతే అనవసరంగా అది పెద్ద అదేంటంటే ఎక్స్ప్లోర్గా మారుతుంది. ఎందుకంటే ఫైరీ ప్లానెట్స్తో రాహు కలిసినాడు, యాంప్లిఫైయింగ్ ప్లానెట్. సో కాబట్టి ఇక్కడ దిస్ ఈస్ వెరీ టఫ్ టైమ్ టు మెయింటైన్ ఏ రిలేషన్. అంటే అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు, మీ కొలీగ్స్ అయినా కావచ్చు, సహచర ఉద్యోగులు కావచ్చు, మీతో డైలీ ఫ్రీక్వెంట్గా ఎక్కువైతే ఎవరైతే ఉంటారో వాళ్ళైనా, మీ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలైనా, అదర్స్ 7th హౌస్ ఈజ్ అదర్స్. పొద్దున్న లేస్తే మనం ఎవరితో కలిసినా పొద్దున్న లెగిస్తే అది ఏంటో ఎవరు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లా, ఎవరితో కూడా మనకి మ్యూచువల్గా పాజిటివ్ ఎక్కడ కనిపించట్లా, వ్యాపారం డీలింగ్ ఎవరితో కుదరట్లా అన్నట్లు పరిస్థితులు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈ పంచగ్రహ కూటమి మనకి సప్తమ స్థానంలో జరుగుతూ ఉంది కాబట్టి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుద్ది, నెమ్మదిగా 23కి పీక్స్కి వెళ్తుంది. మార్చి 1వ తారీఖు వరకు స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే మార్చి 3 వారాలు కూడా కొంచెం దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఈ టైమింగ్లన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఆస్ట్రాలజీ అనేది ఏ టైంలో ఎలా జరుగుతుంది, దానికి సంబంధించి మనం ఏం చేస్తే బాగుంటుంది. మన వీడియోస్ చూసిన చాలామంది డెఫినెట్లీ ఈయన అప్పుడే చెప్పారు, చాలా బాగా చెప్పారు, మేము అప్పుడు ఫాలో అయ్యాం, విన్నాం. ఫస్ట్ ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యం, వెలుగునిచ్చేది, అంతేగాని మనకు ఏదో జరుగుతుందని భయపెట్టించేది కాదు. సో కాబట్టి అది తెలుసుకుని మెయింటైన్ అయితే చాలా మంచిది. తెలుసుకుంటే అలాంటి సిచ్యువేషన్స్ కానీ, పరిస్థితులు కానీ మనం ఎదుర్కోకుండా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళడానికి మనకి బాగా పనికొస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.